ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, మన దేవుడు, మన విమోచకుడు, ఆయన బలవంతుడు, మన పక్షముగా ఉండి మనకు సహాయం చేసేవాడు, మన తరపున వాదించేవాడు, మన తరపున పోరాడేవాడు. సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఒంటరిగా పోరాడుతున్నావేమో. నీ కుటుంబంలోని సమస్యలతో, నీ అనారోగ్యముతో, నీ ఆర్థికపరమైన ఇబ్బందులతో, నీ బలహీనతతో, నీ శత్రువులతో నువ్వు పోరాడుతూ అలసిపోతున్నావేమో. అయినా బాధపడకు, ఎందుకంటే నీ విమోచకుడు అనగా నిన్ను రక్షించే దేవుడు, నిన్ను అనారోగ్యము నుండి బయటపడవేసే దేవుడు, నీ బలహీనతల నుండి విడిపించే దేవుడు, నీ భయాలను తొలగించి నిన్ను కాపాడే దేవుడు బలహీనుడు కాదు, శక్తి లేనివాడు కాదు, ఎవరికో భయపడేవాడు కాదు. ఆయన బలవంతుడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ప్రియ సహోదరి సహోదరులారా, ఆగిపోకు, పోరాడలేను అని ఓటమిని ఒప్పుకోకు. సైన్యములకు అధిపతియగు దేవుడు నీకు తోడయున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బందీలుగా ఉన్నప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి మమ్మల్ని పోనీయమని అడిగితే, నేను పోనివ్వను, మీరిక్కడే ఉండాలి, మీరు మా కింద బానిసలుగానే ఉండాలి, ఎక్కడికి పోయేది అని అన్నాడు. ఎందుకో తెలుసా? వారి తరపున ఎవరు లేరు, వారి పక్షంగా మాట్లాడటానికి ఎవరు లేరు, వారి వైపు బలముగా పోరాడేవారు ఎవరు లేరు అని తెలిసి ఫరో ఆ మాట అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మొదటగా ఇశ్రాయేలీలు ఐగుప్తునకు వచ్చినప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపు దగ్గర అధికారం ఉంది. అప్పుడు ఉన్న రాజు కూడా యోసేపుకు మంచి స్నేహితుడుగా ఉండేవాడు. కానీ యోసేపు చనిపోయాక వారి తరపున ఎవరు లేరు, ఎవరు వారి పక్షాన వారికి జరుగుతున్న అన్యాయము గురించి మాట్లాడేవారు లేరు. అది గ్రహించిన వారి శత్రువులు, ఆ దేశపు వారు వారి మీద పెత్తనము చేయడానికి సిద్ధపడ్డారు. అంతే కదండి, ఇంటి పెద్ద ఉన్నప్పుడు, ఇంటిని రక్షించే వ్యక్తి ఉన్నప్పుడు ఎవరు ఆ ఇంటి జోలికి పోరు. కానీ ఆ ఇంటి పెద్ద లేకపోతే ప్రతి వాడు వారి మీద పెత్తనము చేసేవాడే, వారికి ఏదో రకముగా ఇబ్బంది పెట్టేవాడే. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, సమాజంలో భర్త చనిపోయిన లేదా భర్త లేని స్త్రీ అంటే చులకన. ఎందుకంటే వారి తరపున ఎవరు లేరని, అనాథలైన వారి పట్ల, ఏ అండదండ లేని వారి పట్ల చిన్న చూపు. ఎందుకంటే వారు ఏ ఆశ్రయము లేనివారు అని. బలహీనుల పట్ల అనారోగ్యంతో మంచములో పడి ఉన్న కదలలేని వారి పట్ల నిర్లక్ష్యము. ఎందుకంటే వారిక ఉపయోగపడరు అని. కానీ మర్చిపోవద్దు, వాక్యము సెలవిస్తుంది, ఎవరు లేని వారికి దేవుడున్నాడని. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము వినిచిన నీవు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నావేమో. భర్త లేడని, ఇంటి పెద్ద లేడని అన్యాయముగా నిన్ను హింసిస్తున్నారేమో. నీ తరపున మాట్లాడేవారు లేరని నీ మెట్టినింట్లో నిన్ను బాధలకు గురి చేస్తున్నారేమో. నీవు అనాథవని, విధవరాలివని, పేద వ్యక్తివని నిన్ను చులకనగా చూస్తున్నారేమో. అయినా బాధపడకు, ఎవరు లేరు అని అనుకోకు. ఎందుకంటే నీ పక్షమున వాదించేవారు, నీకు న్యాయము తీర్చేవారు, నిన్ను రక్షించేవారు ఉన్నారు. ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన మన విమోచకుడు. ఆయన సైన్యము సాధారణమైనది కాదు. ఆయన శక్తి ఈ లోకము శక్తి వంటిది కాదు. ఆయన తనను నమ్ముకొని జీవిస్తున్న వారిని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన సజీవుడు. అందుకే భయపడకు. నీ విమోచకుడు బలవంతుడు గనక ఆయనకి రాత్రి మొరపెట్టు. ఐగుప్తీయులను పోనీయకపోతే వారు ఐగుప్తు నుండి వెళ్ళలేరుగా.
బయటకి రాలేరు అని అనుకున్నారు. కానీ వారి దేవుడు ఎంత శక్తిమంతుడో ఐగుప్తీయులు కన్నులారా చూశారు. 10 తెగుళ్ల చేత ఎలా వారు బాధించబడ్డారో వారు చూశారు. వారి తరపున సోది చెప్పేవారు, మాంత్రికులు, వాళ్ళు వీళ్ళు వచ్చారు. కానీ దేవుని శక్తి ముందు వాళ్ళు నిలవలేకపోయారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు భయపడకండి. మన విమోచకుడు, మనల్ని రక్షించేవాడు, మనల్ని కాపాడే దేవుడు బలవంతుడు, శక్తిమంతుడు. నీ పైన ప్రయోగించే మాంత్రిక శక్తులు నిన్నేమీ చేయలేవు. చేతబడులు కూడా నిన్నేమీ చేయలేవు. నీపై వేస్తున్న పన్నాగాలు నిన్నేమీ చేయలేవు. నీపై వేస్తున్న నిందల వలన నీకు పోయేది ఏమీ లేదు. వారి శక్తి కంటే మనతో ఉన్న దేవుని శక్తి బలమైనది, వెలువైనది, నిత్యమైనది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యము కలిగి జీవించండి, భయపడకండి. ఆయన మనకు తోడుగా ఉండగా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ విన్న మాటలు దేవుడు మన జీవితాలలో ఫలభరితముగా చేయలాగున ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అదే చోట అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనమందరము కలిసి ఆయన శక్తి మనకు దయచేలాగున ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ సర్వశక్తివంతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, ఉన్నవాడవు, అనువాడవు తండ్రి, మా పక్షముగా ఉన్న దేవుడవు. మా పక్షముగా తండ్రి, మా శత్రువులతో యుద్ధము చేసే దేవుడవు. అవును ప్రభువా, మీకే కోట్లాది కోట్లు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము సిగ్గుపరిచే దేవుడవు కాదని, మాకు విమోచకుడిగా ఉన్న దేవుడవని, నువ్వు బలవంతుడవైన దేవుడవని, సైన్యములకు అధిపతి అయిన దేవుడవని ఈ రాత్రి తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి బలహీనులను బలపరిచే దేవుడవు నీవే అని, అనాథలుగా ఉన్న వారి తరపున అయ్యా, నిందింపబడు వారి తరపున, హింసింపబడు వారి తరపున, అనారోగ్యముతో ఉన్న వారి తరపున పోరాడే దేవుడవు నీవేనని తండ్రి వాక్యము ద్వారా సూటిగా అయ్యా మాట్లాడి ధైర్యపరిచి బలపరిచిన మీ గొప్ప మాటలను బట్టి మరొక మారు స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి నాయన. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. దేవా, ఉద్యోగము లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. రేపటి నూతన దినమున నీ బిడ్డలకు నూతన ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రాముఖ్యముగా అయా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి ఆశతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు అయా ఆశ కలిగి మీ వైపు చూస్తున్న అయా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలలో, వారి కుటుంబాలలో ఉన్న ప్రతి ఆర్థిక బంధకములను తొలగించి బిడ్డలకు శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. కుటుంబాలకు దూరముగా ఉంటుండగా తండ్రి, అక్కడ వారికి కావలసిన సమస్తమును మీరే అనుగ్రహించి ఆశీర్వదించి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను అయ్యా మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున సురక్షితముగా సంరక్షించమని వేడుకొనుచున్నాం. దేవా, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డలు కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం.
మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకును ఈ రాత్రి ప్రార్థిస్తున్నాను. దేవ, బిడ్డలను జ్ఞాపకము చేసుకోనండి, కుటుంబాలను ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను నడిపించి బలపరిచి వారి ద్వారా ఆ చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు అయా ఇదిగో మీ శిలువ మార్గము వైపు నడిచే శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోనండి. అయా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక, అయా కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ రాత్రి ప్రత్యేకంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలను జ్ఞాపకము చేసుకోనండి. ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తూ అయ్యా మీ పాద సన్నిధిలో వారి ప్రార్థన విన్నపాలను పెట్టుచున్నారు. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి అయ్యా వారిలో ఉన్న వేదనను, దుఃఖమును, భయమును తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెనలు బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.